పల్లీలు మామిడికాయ నూగుల చట్నీ అండి. టేస్ట్ బాగుంటుందండి. పల్లీలు నూగులు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు జీలకర్ర మెంతులు వేయించిన పొడి ఉందండి, వేయించుకోవాలి. పొడి లేనప్పుడు సగం మామిడికాయ మనం పులుపు తగ్గట్టు వేసుకోవాలి. ఎల్లిపాయలు, అది మామిడికాయ చెక్కు తీసి నీళ్ళు పోసి ఉడకబెట్టాలండి. టేస్ట్ వస్తుంది ఉడకబెడితే. పచ్చికాయ వేస్తే టేస్ట్ ఉండదు. ఉడకబెట్టాలి. ఉడకబెట్టే నీళ్ళు, మామిడికాయ ఉడకబెట్టిన నీళ్ళు చట్నీలో పోస్తే బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, నూనె, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పసుపు, మినపప్పు లేక శనగపప్పు కూడా వేసుకోవచ్చునండి. నేనైతే పోపు చేసిన చట్నీ చాలా టేస్ట్ ఉందండి. పల్లీల చట్నీ మామిడికాయ సీజన్ కదా, మామిడికాయ వేసి చేస్తే బాగుంది టేస్ట్. నేను చేసే విధానం మీకు చూపించిన. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినండి. చాలా టేస్ట్ ఉంది, బాగుంది. కరివేపాకు అన్నీ వేయాలండి. థ్యాంక్స్ చూసే వాళ్ళందరికీ.